హాయ్ ఫ్రెండ్స్, మీలో కూల్ డ్రింక్స్ అంటే ఎంతమందికి ఇష్టం? అసలే సమ్మర్ కదండి. కూల్ డ్రింక్స్ ఇష్టపడిన వారు ఎవరుంటారులేండి. కొద్దిగా దాహార్తి అనిపిస్తే చాలు ఎక్కువ మంది తాగేది మెయిన్గా కూల్ డ్రింక్సే. ఎందుకంటే కూల్ డ్రింక్స్ అంత బాగుంటాయి కాబట్టి. కానీ కూల్ డ్రింక్స్ మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్, సోడాలు, కార్బోనేటెడ్ బెవరేజ్ అన్నీ కూడా ఎక్కువగా షుగర్, యాసిడ్, కెఫిన్ మరియు కృత్రిమ రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని అన్ని భాగాలను నెమ్మదిగా నాశనం చేస్తుంటాయి. అది ఎలా అంటారా? మొదటిగా పళ్ళపై ప్రభావం చూపించడం. పళ్ళు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా సోడాలోని ఎక్కువ షుగర్ బ్యాక్టీరియాతో కలిసి యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పళ్ళ మీద ఉన్న ఎనామిల్ను అంటే బయట పొరను కూడా కరిగింప చేస్తుంది. ఫాస్ఫరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ పళ్ళను బలహీనంగా చేస్తాయి. రోజు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పళ్ళు పసుపు రంగులకు మారిపోయే ప్రమాదం ఉంటుంది. నెమ్మదిగా పళ్ళు నొప్పిని కూడా కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఊడిపోయిన ఘటనలు కూడా మనం చూడవచ్చును. యునైటెడ్ కింగ్డమ్లో ఒక 16 ఏళ్ల బాలుడు రోజు 1 లీటర్ సోడా తాగేవాడు. 2 ఏళ్లలోనే 5 పళ్ళు పూర్తిగా కుళ్ళిపోయాయి. డాక్టర్లు చెబుతున్న విధంగా ఆ బాలుడి పళ్ళు 80 ఏళ్ల వృద్ధుడి పళ్ళలాగే మారిపోయాయంటే మీరు ఎంతగా ఎఫెక్ట్ చూపిస్తుందో గమనించవచ్చు. నెక్స్ట్, మెదడుపై ప్రభావం. మీకు తెలుసా, సోడాలోని షుగర్, కెఫిన్ మెదడులోని డోపమైన్ను విడుదల చేస్తుంది. ఇది మనలో ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ మన బాడీలో ఎప్పుడైతే దీని ప్రభావం తగ్గి తర్వాత మూడ్ స్వింగ్స్, డిప్రెషను, మతిమరుపు, టెన్షన్ వంటివి వస్తాయి. అధికంగా తాగితే మెమొరీ లాసు, అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. యుఎస్ఏలో 21 ఏళ్ల గేయర్ అనే వ్యక్తి రోజుకు 5 నుంచి 6 సోడా కిన్లు త్రాగేవాడు. కొన్ని నెలల తర్వాత అతనికి తీవ్రమైన ఆందోళన, మతిమరుపు, ప్యానిక్ అటాక్స్ వంటివి రావటం జరిగింది. నెక్స్ట్, గుండెపై ప్రభావం చూపించడం. అధికంగా షుగర్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్లోని హై ఫ్రక్టోజు, కార్న్ సిరప్ నెమ్మదిగా రక్తనాళాలను మూసివేస్తుంటాయి. డైట్ సోడాలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఒక 42 ఏళ్ల వ్యక్తి రోజుకు 4 నుంచి 5 లీటర్ల సోడా తాగటం వల్ల ఒకరోజు అతనికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. డాక్టర్ పరీక్షించి చూడగా అతని రక్తనాళాలన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్, కిడ్నీలపై ప్రభావం చూపించడం. కిడ్నీలపై ఎలా ప్రభావితం చూపిస్తాయంటారా? ఎక్కువగా డ్రింక్స్ తాగే వారిలో మీరు కిడ్నీ స్టోన్స్ని గమనించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్స్, ఫాస్ఫరిక్ యాసిడ్, కృత్రిమ స్వీట్నర్లు కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారికి కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రీసెర్చ్లు చెబుతున్న విధంగా డైట్ సోడాలు ఎక్కువగా త్రాగితే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థాయిలాండ్లో ఒక 36 ఏళ్ల మహిళ రోజు 1.5 లీటర్ల సోడా 5 ఏళ్ల పాటు తాగింది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడి కిడ్నీలు ఫెయిల్యూర్ కూడా అయ్యింది. ఇప్పుడు ఆమె జీవించడానికి ప్రతి వారం డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. నెక్స్ట్, ఎముకలపై ప్రభావం. బలహీనత, విరిగే ప్రమాదం కూడా ఉంది. ఫాస్ఫరిక్ యాసిడ్ ఎముకల నుండి కాల్షియంను తీసివేస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీనమవుతాయి. సోడా ఎక్కువగా తాగేవారికి ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడటం జరుగుతుంటాయి. చిన్న గాయాలకు కూడా పెద్ద ఎముక విరుగుడుకు దారితీస్తుంది. స్పెయిన్లో ఒక ఫుట్బాల్ ప్లేయరు ప్రతిరోజు గేమ్ అయిపోయిన తర్వాత డ్రింక్స్ తాగేవాడు. ఒకరోజు సాధారణంగా గేమ్ ఆడుతూ కింద పడిపోయాడు. అతని కాలు విరిగిన శబ్దం ఒకటి వచ్చింది. డాక్టర్లు వెంటనే చెక్ చేసి అతని ఎముకలు సోడా తాగటం వల్ల బలహీనం అయిపోయి పెలుసుగా మారిపోయి విరిగాయని చెప్పడం జరిగింది. మీరు అర్థం చేసుకోవచ్చు డ్రింక్స్ తాగటం వల్ల అతని ఎముకలు ఎంత పెలుసుగా మారిపోయాయో. నెక్స్ట్, బరువు పెరగటం. మీకు తెలుసా, ఒక సోడా కేన్లో 10 టీ స్పూన్ల షుగర్ ఉంటుంది అని. ఇది మన శరీరంలో ఫ్యాట్గా మారి వేగంగా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. సోడా తాగే వారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా 60% ఎక్కువగా ఉంటుంది. బ్రెజిల్ దేశంలో ఒక 25 ఏళ్ల మహిళ రోజుకు 1 లీటర్ చొప్పున సోడా తాగుతూ ఉండేది. ఒకే ఏడాదిలో ఆమె 30 కిలోల బరువు పెరిగింది. ఈ అధిక బరువు కారణంగా ఆమెకు డయాబెటీస్, మోకాళ్ళ నొప్పి, శ్వాస సమస్యలు కూడా రావడం జరిగింది. కాబట్టి
కూల్ డ్రింక్స్ తాగే ముందు ఎంత లిమిట్లో తాగాలనేది ఒక ఆలోచన ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. అవునండి, డ్రింక్స్ తాగొద్దంటున్నారు కదా, త్రాగితే ఈ నడర్దులు ఉన్నాయి అంటున్నారు కదా, అసలు వాటికి ప్రత్యామ్నాయంగా ఏమి తాగాలి, ఎలా తాగాలి? అవును, చెప్తే జాగ్రత్తగా వినండి. కూల్ డ్రింక్స్ తాగి శరీరాన్ని నాశనం చేసుకోవడం కంటే వాటికి బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలు సేవించడం ఉత్తమం. మొదటిగా వాటర్ అంటే పానీయం, నీరు. ఇది అన్నిటికంటే ఉత్తమమైన హైడ్రేషన్ డ్రింకు. కుండలోని వాటర్ త్రాగటం వల్ల ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరి నీరు అంటే సహజంగా రిఫ్రెష్ చేయటమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ కూడా కొబ్బరి నీరులో చాలా సమృద్ధిగా ఉంటాయి. నిమ్మరసం, దీనికి మించినది వేరొకటి లేదని చెప్పాలి. ఎందుకంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దీన్ని మించిన డ్రింక్ వేరొకటి లేదు. నెక్స్ట్ మజ్జిగ, మన జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడంలో మజ్జిగ పాత్ర వేరు. తాజా పండ్ల రసాలు కానీ రసాయనాలు లేకుండా సహజ పోషకాలను తాజా పండ్లు అందిస్తూ ఉంటాయి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. రోజు కూల్ డ్రింక్స్ తాగటం వల్ల శరీరం లోపల నెమ్మదిగా నాశనం జరుగుతూ ఉంటుంది. వెంటనే బయట పడపోవచ్చు, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం దీర్ఘకాలికంగా ఉండి పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటూ ఉంటాయి. కూల్ డ్రింక్స్ త్రాగటం మానేయమని నేను చెప్పదలుచుకోలేదు, కానీ మితిమీరిన డ్రింకింగు, మోతాదుకు మించి త్రాగటం, వారంలో త్రాగే మోతాదును అదుపులో పెట్టుకొని ఎప్పుడైనా ఒకసారి త్రాగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ సమాచారం మీకు గట్ట ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబం మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఆరోగ్యమే అసలైన సంపద. ధనం, పేరు ప్రతిష్టలు, పదవి ఇవన్నీ అనుభవించాలి అంటే ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే పై వాటి వల్ల మనకు ఆనందం కలుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.